ఈరోజు మనం చిత్తానుపස්සన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అంటే మన మనసును మనమే గమనించడమన్నమాట. అసలు దీని ఉద్దేశమేంటి? చాలా సింపుల్. మనలో నేను అనే ఒక భ్రమ ఉంటుంది కదా, దాన్ని తొలగించడం కోసం. మనసు అనేది ఒక శాశ్వతమైన వ్యక్తిత్వం కాదు. అది కేవలం నిరంతరం మారుతూ ఉండే ఆలోచనల ప్రవాహమని గుర్తించడమే దీని ఉద్దేశం. మొదటిది, మన ఆలోచించే పద్ధతిలోనే ఒక చిన్న మార్పు తీసుకురావడం. చూడండి, మనకి కోపం వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది అంటాం. కాని ఈ అభ్యాసమేమంటుందంటే, అలా కాకుండా ఇక్కడ కోపంతో ప్రభావితమైన ఒక మనస్సు ఉంది అని గమనించాలి. ఈ చిన్న మార్పుతో ఆ ఫీలింగ్కి మనకీ మధ్య ఒక దూరం వస్తుంది. అది మనం కాదు, కేవలం ఒక తాత్కాలిక స్థితి అని అర్థమవుతుంది. రెండోది, మనస్సుని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్. ఇందులో మనసుకుండే 16 స్థితులను వివరించారు. ఇవన్నీ 8 జతలుగా ఉంటాయి. ఉదాహరణకి, రాగంతో కూడిన మనసు, దానికి వ్యతిరేకంగా రాగం లేని మనసు, లేదా ఏకాగ్రత ఉన్న మనసు, ఏకాగ్రత లేని మనసు. ఇలా వర్గీకరించుకోవడం వల్ల మనస్సు ప్రస్తుతం ఎలా ఉందో మనకు స్పష్టత వస్తుంది. సరే, మరి దీని ఆచరణలో ఎలా పెట్టాలి? ఇక్కడే మన చివరి పాయింట్ వస్తుంది. ఒక 3 దశల పద్ధతి. ముందుగా మీ మనసు ఇప్పుడు ఏ స్థితిలో ఉందో గుర్తించండి. ఉదాహరణకు, ద్వేషంతో ఉందా? రెండోది, ఈ ఫీలింగ్ శాశ్వతం కాదని, అది కూడా వచ్చిపోయేదే అని గ్రహించండి. ఇక మూడోది చాలా ముఖ్యం. ఆ ఆలోచనను నాది అనో నేను అనో పట్టుకుని వేలాడొద్దు. అంతిమంగా మనసు అసలు స్వరూపమేంటో తెలుసుకోవడమే లక్ష్యం. అప్పుడు అది మిమ్మల్ని నేను అనే శాశ్వత అస్తిత్వం ఉందనే భ్రమలో ఇక మోసం చెయ్యలేదు.